బ్రేకింగ్ న్యూస్ కోటి బ్యాంక్ స్ట్రీట్లో కేరళ వ్యాపారవేత్తపై జరిగిన షూటౌట్ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. అంతర్రాష్ట్ర ముఠాగా తేలిన ఈ కేసులో ఒక నిందితుడిని హర్యానాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల జనవరి 31న కోటిలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద రిన్షాద్ అనే కేరళ వ్యాపారి నగదు డిపాజిట్ చేస్తుండగా దుండగులు ఆయన కాలిపై కాల్పులు జరిపి 6 లక్షల నగదుతో పారిపోయారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమిషనర్ ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు వారికి నగరంలో ఆశ్రయం ఇచ్చిన పాత బస్తీకి చెందిన ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కోటి బ్యాంక్ స్ట్రీట్లో జనవరి 31వ తారీఖు రోజు కాల్పులు జరిగాయి. సో ఆ కాల్పులు ఒక వ్యాపారిని ఆ కాలిపైన కాల్పులు జరిపి అక్కడి నుంచి డబ్బులతో ఉడాయించారు దుండగులు. సో వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీసులు బృందాలుగా రంగంలోకి దిగారు. ఒక నిందితునైతే పోలీసులు పట్టుకున్నారు. మా ప్రతి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, అంతర్రాష్ట్ర ముఠాని ఎట్లా పట్టుకున్నారు పోలీసులు? వాళ్ళ కోసం ఎక్కడెక్కడ గాలించారు? ఒకరైతే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది, ఒకరిని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో మరొకరి జాడ కోసం పోలీసులు ఎట్లా గాలిస్తున్నారు? రాజేష్, జనవరి 31వ తారీఖున కోటి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఏటీఎం లో నగదుని డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి కేరళకి చెందిన రషీద్ అనే ఒక వ్యాపారస్తుడి దగ్గర ఉన్నటువంటి 6 లక్షల క్యాష్ ను కూడా ఇద్దరు దుండగులు వచ్చి కాల్పులు జరిపి ఆ నగదుని తీసుకువెళ్ళినటువంటి ఘటనలో ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు కూడా గతంలో పలు దొంగతనం కేసుల్లో ఉన్నటువంటి నిందితులుగా గుర్తించారు. వారికి సంబంధించినటువంటి బీహార్ కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా పోలీసులు అటు హర్యానా, యూపీకి చెందినటువంటి వాళ్ళు కానీ ఇటు పోలీసులు అనుమానిస్తూ వాళ్ళ కోసం గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. అటు టాస్క్ ఫోర్స్, టీసీఎస్ పోలీసులతో సహా మొత్తం 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేశారు. ఈ రోజు అంటే నిన్న సాయంత్రము ఇద్దరు ఉంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలుస్తుంది. ఇప్పటికే మరొక వ్యక్తి హర్యానాలో కానీ యూపీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హర్యానాలో. ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఈ రోజు ఉంది. అయితే గత 3 నెలల నుంచి దోపిడీకి ప్లాన్ చేసి పక్కా రెక్కి నిర్వహించిన తర్వాత తను డబ్బులు ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి తెల్లవారుజామున నుంచే ఎక్కువ మంది వస్తూ ఉంటారు అని చెప్పేసి వీళ్ళు కాపు కాసి పక్కా ప్లాన్ తోనే ఆ నగదును చోరీ చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యాపారి కేరళకి చెందినటువంటి వ్యాపారి రోజు అక్కడ హోల్సేల్ కోసం బట్టలు వ్యాపారం చేస్తున్నటువంటి రషీద్ ఈ విధంగా ఏటీఎం లో ఆ రోజు బిజినెస్ లేకపోవడం వల్ల ఏటీఎం లో నగదుని డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు, మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. కోటి బ్యాంక్ స్ట్రీట్లో జరిగిన కాల్పుల కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు, మరొకరి కోసం గాలిస్తూ ఉన్నారు.